హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రియశ్రీ వ్లాగ్స్. మనకు ఎప్పుడైనా చట్పటా మసాలా స్ట్రీట్ స్టైల్‌లో ఏదైనా ఫ్లేవర్‌ఫుల్‌గా తినాలనిపించినప్పుడు ఇంట్లోనే ఈ బఠానీ చాట్ ట్రై చేయండి. చాలా అంటే చాలా సూపర్‌గా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా బఠానీలను ఒక 3, 4 అవర్స్ నానబెట్టి పక్కనుంచుకోవాలి. అలాగే ఒక 2 పొటాటోస్‌ని తీసుకొని కట్ చేసి పెట్టేసుకోవాలి. పీల్ తీసి కట్ చేసేసేయాలి. ఇప్పుడు ఆ నానబెట్టిన బఠానీలు అలాగే 2 పొటాటోస్ ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి కుక్కర్‌లో వేసేసి మనం కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, అలాగే కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసేసి కుక్కర్ మూత పెట్టేసుకొని బఠానీ ఉడికేలాగా మనం ఒక 3 విజిల్ పెట్టేసి ఉడికించుకోవాలి. బఠానీలనేవి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా చాలా ఇట్లా చిరిమితే మనకు పేస్ట్ అయ్యేలాగా ఈ విధంగా ఉంటే మనకు గట్టిగా ఉండకుండా తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇప్పుడు ఆనియన్, టమాటో, మిర్చి, కొత్తిమీర, పుదీనాని కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం పక్కన పెట్టుకున్న ఆలు బఠానీ నుంచి కొంచెం బఠానీ తీసి అందులో కొంచెం జీలకర్ర, అలాగే ఇందాక కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర, పుదీనా 2 వేసేసుకొని 1 లేదా 2 పచ్చిమిర్చిని కూడా అందులో ఈ విధంగా చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా పట్టేసుకొని పాన్‌లో మనం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసేసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసేసి ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని ఈ విధంగా చిన్నగా కట్ చేసి అందులో వేసేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కొంచెం మగ్గుతుండగా అందులో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టొమాటోని వేయాలి. టొమాటోని మనం చాలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేస్తే మనకు టేస్ట్ అనేది చాలా బావుంటుంది. చాట్‌లో మనకు కనిపియకుండా టేస్ట్, ఫ్లేవర్స్ అనేవి మనకన్నీ తెలుస్తాయి. నెక్స్ట్ ఈ విధంగా మగ్గినాక అందులో కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం గరం మసాలా, అలాగే ఒక స్పూన్ చాట్ మసాలా వేసేసి అందులోనే మనం కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకొని తగినంత కారం వేసేసుకోవాలి. ఇప్పుడు అవన్నిటిని కలిపేసుకొని చిన్న గ్లాస్‌లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేవి అందులో పోసేసుకోవాలి. ఈ విధంగా వాటన్నిటిని కలుపుకుంటూ కాసేపు మగ్గించుకుంటే మనకు రెసిపీ అనేది ఈ విధంగా కుక్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసేసుకొని దాన్ని కాసేపు కుక్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న మిక్సీ జార్‌లోని పేస్ట్‌ని అందులో వేసేసి మొత్తం మంచిగా కలుపుతూ మీకు అవసరం బాగా తిగ్గా అనిపిస్తుంటే కొంచెం వాటర్ యాడ్ చేసి దాన్ని ఈ విధంగా మనం కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి రెడీ అవుతున్నప్పుడు ఇందులో మనం ఇందాక పేస్ట్ చేయకుండా పక్కన పెట్టేసిన పొటాటోస్‌ని చిదిమేసి అలాగే ఆ బఠానీని రెండిటిని కలిపేసి ఇందులో వేసేసేయాలి. ఇదంతా వేసేసి మనం ఒక్కసారి ఈ మిక్స్చర్‌నంతా మిక్స్ చేసేసి ఒక 10 నిమిషాలు మగ్గనిస్తే మనకు చాట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం దీని టెక్స్చర్ చూసుకుంటే సేమ్ మనం బయట బండి మీద తినే చాట్ లానే చాలా బావుంటుంది. టేస్ట్ అనేది మనకి ఇంట్లో హైజీనిక్‌గా చేసుకుంటాం కాబట్టి టేస్ట్ అంతకంటే చాలా బావుంటుంది. ఇప్పుడు మనం ఇందులోకి వేసుకోవడానికి కార్న్ ఫ్లేక్స్ ఉంటే కార్న్ ఫ్లేక్స్ ఫ్రై చేసేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా మనకు బయట దొరికే పాపడ్స్‌ని ఈ విధంగా వేయించేసుకుంటే మనం చాట్‌లో వేసేసుకోవడానికి చాలా బావుంటుంది. ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న చాట్‌ని ఒక ప్లేట్‌లో వేసేసుకొని అందులో
ఇందాక మనం వేయించుకున్న ఈ పాపడ్స్‌ని వేసేసి కొన్ని ఆనియన్స్ ఇలా వేసేసుకొని కొంచెం చిన్నగా తరిగి పెట్టుకున్న టొమాటోని కూడా ఇష్టం ఉంటే వేసుకోండి. నచ్చని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. నెక్స్ట్ కొంచెం క్యారెట్ మీ దగ్గర ఉంటే తురిమేసి వేసేసుకోండి. కలర్‌ఫుల్‌గా అలాగే టేస్ట్ ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకొని మీ దగ్గర షేవ్ ఉంటే కూడా మనం అది కూడా వేసేసుకొని చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ మనకు స్నాక్ రెసిపీ అనేది రెడీ అవుతుంది. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.